కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ఆర్ రిసీవింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ అడ్వైస్. అండ్ ఏదో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెల్లవారుజామున ఎటువంటి వార్తలైతే వినకూడదు, ఎటువంటి వార్తలైతే చూడకూడదు అనుకుంటూ ఉంటాము సాధారణంగా. అటువంటివి వినాల్సి వస్తుంది, అటువంటివి చూడాల్సి వస్తుంది. అటువంటి ఘటనలు జరుగుతున్న సందర్భం. ఇంకొక దుర్ఘటన సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఐషర్ వ్యాన్ను ఢీకొట్టింది జబర్ ట్రావెల్స్ బస్. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందారు. 9 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది ఈ బస్. చెన్నై కొత్తపల్లి మండలం దామాజీపల్లి హైవేపై ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయాలైన వారిని చెన్నై కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారిని చేర్పించి చికిత్స అందించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా వెనకాల ఆ భాగం చూడండి. బస్సుకు సంబంధించి ముందు భాగం, వెనకాల భాగం మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి. ఒకవైపు ఏకంగా ఉరిగిపోయింది, పడిపోయింది, బోల్తా కొట్టేసింది ఏకంగా. ఈ ఘటన సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. కర్నూలు ఘటన మర్చిపోలేదు. చివరి ఘటన ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఇంతలోనే ఇంకొక దుర్ఘటన నిన్న కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. నిన్న కూడా సాయంత్రం సందర్భంలో ఇంకొక ఘటన చోటు చేసుకున్న పరిస్థితి. రంగారెడ్డి మీర్జాగూడ ఘటన మర్చిపోకముందు ఈరోజు ఇంకొక ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన అందరినీ ఒక్కసారిగా షాక్కి గురి చేసింది. దాంతోపాటు నిన్న రాత్రి ఏలూరులోని లింగపాలెం దగ్గర కూడా ఒక ఘటన జరిగింది. అక్కడ హైవేపై భారతీయ ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కూడా ఒకరు మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు బయలుదేరిన 20 నిమిషాల్లోనే అక్కడ ప్రమాదం చోటు చేసుకుంటే అండ్ ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదం అనంతపురానికి సంబంధించి సత్యసాయి జిల్లాలో ఐషర్ వ్యాన్ను జబర్ ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా 9 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. మా ప్రతినిధి చల్లానాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి చల్లానాయుడు దగ్గరికి వెళ్ళి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చల్లానాయుడు, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? మరి ముఖ్యంగా ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటి? సచిన్, మొత్తం మీద అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో బస్సు సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నటువంటి నేపథ్యం. అయితే ఇటీవల కాలం కర్నూలు, తెలంగాణ, ఈరోజు అనంతపూర్ సత్యసాయి జిల్లాకు చెందినటువంటి సంఘటన అనేది కూడా తీవ్ర కలకలం రేపుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా జబ్బార్ ట్రావెల్స్ బెంగళూరుకు వెళ్తున్నట్టు నేపథ్యం. ఇది ఐచర్ వాహనం ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నటువంటి నేపథ్యంలో సడన్ బ్రేక్ వేయడంతో ఈ జబ్బార్ ట్రావెల్స్ కంట్రోల్ చేయలేక వీరు కూడా స్పీడ్ గానే వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇది కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు వెళ్ళి జబ్బార్ వాహనం ఐచర్ వాహనం ఢీకొనడం, ఆ తర్వాత డివైడర్ ని ఢీకొట్టి అక్కడ ఇది ఆగిపోవడం జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా ప్రయాణికులు దాదాపు 20 మంది దాకా ఉన్నటువంటి ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఏకంగా కుటుంబానికి చెందినటువంటి ఏకంగా ఒకరు ఎవరైతే ఉన్నారో మహిళ చనిపోవడం. వీరంతా హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి వినీత్ సురక్ష కుటుంబం. సురక్ష వచ్చేసి అక్కడే మృతి చెందింది. తర్వాత కూతురికి స్వల్ప గాయాలు, చిన్న వయసు 3 సంవత్సరాలు కలిగినటువంటి చిన్నారికి గాయాలయ్యాయి. మొత్తం వీరికి ఎవరైతే గాయాలయ్యారో మొత్తం అందరినీ అనంతపూర్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా ఈ బస్సు సంఘటనలు ఒకటి తర్వాత ఒకటి వరుస సంఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మొత్తానికైతే ప్రయాణికులు బెంబేలెత్తుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే ప్రతిరోజు అనునిత్యం ఏదో ఒక సమయానికి ఏదో పని మీద బస్సు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇటు వరుస సంఘటనల వల్ల చాలా మంది ఒక భయాందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో మరి చెన్నై కొత్తపల్లి మండలం రామాజపల్లి రహదారిపై ఇక్కడ జరిగినటువంటి సంఘటన మరి ఏకంగా సురక్షితంగా వారి ఇంటికి చేరాల్సిన సమయంలో ఏకంగా ఈ రకమైనటువంటి ప్రమాదాలు వినాల్సి వస్తోంది అని చెప్పేసి అక్కడ ప్రయాణికులు ఆందోళన చెందినటువంటి నేపథ్యం. వీరందరికీ మెరుగైన వైద్య సాయం కోసం అవసరమైతే ఇక్కడ బెంగళూరుకి కానీ తరలించేందుకు ఈ అధికారులు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి విచారణ చేసిన తర్వాత ఏంటి అనేది వివరాలు తెలుస్తాయని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం. సత్యం.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నారా, లేకపోతే ఎవరి పరిస్థితి అయినా విషమంగా ఉందా? ఇంకా ఇప్పటికైతే గాయాలైన వాళ్ళకి అందుకే మెరుగైన ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. కాకపోతే ఇంకా ఏమైనా అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా వీరికి నీడ్ అని ఉంటే ఇంకా ఖచ్చితంగా బెంగళూరుకి పంపడానికి కూడా ఈ అధికారులు సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే దగ్గరలో ఉంది, ట్రీట్మెంట్ మెరుగైన వైద్యం కూడా అందించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా అధికారులతో మాట్లాడితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. మరి వీరికి ఏదైతే ఉందో చనిపోయినటువంటి వినీత్ సంబంధించిన భార్య, మరి వీరందరినీ పంచనామా ఎట్లా వీరన్ని ప్రాసెస్ ఉంది, ఆ తర్వాతనే వారికి అప్పచెప్తాం. ఈ చిన్నారి ఏదైతే 3 ఏళ్ళ వినీత్ కూతురు కూడా గాయాలయ్యాయి కాబట్టి వీరికి కూడా మెరుగైన వైద్య సాయం కోసం అవసరమైతే బెంగళూరు కూడా పంపించేందుకు సిద్ధంగా ఉన్నాము. వారు చూసి డాక్టర్లు చెప్పేదాన్ని బట్టి, అందులో ముఖ్యంగా వీరు ఎవరైతే ఉండే ప్రయాణికులు కోరితే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తాము. ముఖ్యంగా డాక్టర్లు చెప్పేదాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు ప్రమాదం మర్చిపోలేదు, చేవెళ్ల ప్రమాదం ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఈ రెండింటికి సంబంధించి ఇంకా ఆ ఘటనలు కళ్ళ ముందు ఉన్న సందర్భంలో ఏలూరు ప్రమాదం నిన్న జరిగింది. అండ్ ఈరోజు సత్యసాయి జిల్లాలో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రయాణికులు మరి ముఖ్యంగా బస్సులో ప్రయాణం చేయాలంటేనే ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు దాపరిస్తున్నాయా? బహుశా ఇటువంటి అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. రాత్రిపూట ప్రయాణం చేయాలంటే భయపడిపోతున్న పరిస్థితి. కారణాలు ఏదైనా కావచ్చు, రోడ్లు, మరీ ముఖ్యంగా బస్సులు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏ బస్సు అయినా, ప్రైవేట్ ట్రావెల్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. రాత్రిపూట ప్రయాణంలో పడుకోవాలంటే భయపడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో మీ అభిప్రాయం ఏంటి? వరుస ఘటనలకు కారణం ఏంటి? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.